మేము తప చేస్తున్నాం 3 రోజులు సంది మా కుండలు ఇస్తలేరు. మేము ఎండాకాలం బతుకుదుమా సత్తుమా లేవంటే వెళ్ళిపోతాం. మాది ఒంగూరు. మరి మేము ఆటోలు కట్టుకొని వచ్చినాం సారు. మాకెందుకు ఇంత బాగా పెడుతున్నారు మీరు కుండలు ఇయ్యక? లేవంటే వెళ్ళిపోతాం. కట్టెల పొయ్యి పెట్టి వండుకుంటాం. మేము వేడదాకల్లా కట్టెల పొయ్యి పెట్టి వండుకున్నాం. ఇప్పుడు మధ్యలో ఇవి ఇచ్చి ఇంత కష్టపెడితే ఎట్లా? మమ్మల్ని 9 గంటలకు వచ్చి ఇంత టైం అయింది ఇలా కూర్చున్నాం. నీళ్లు లేక తండ్లాడుతున్నాం. నీళ్లు కూడా లేవు ఇటుకెళ్ళ. ఎట్లా? మాకేం సమాధానం చెప్తలేరు మీ ఆఫీస్ వాళ్ళు. సార్, నా పేరు మొహమ్మద్ కరీం. నేను లాస్ట్ మంత్ 1st తారీఖు నాడు సిలిండర్ బుక్ చేసినాం సార్. ఇప్పటిదాకా రాలేదు. 45 డేస్ తర్వాత వస్తుందనేసి చెప్పారు. 45 డేస్ అయిపోయింది, 50 డేస్ దగ్గరకు వచ్చింది. ఇప్పటిదాకా ఇక్కడ వచ్చి నేను 1 అవర్ అవుతుంది. ఆఫీస్ వాళ్ళు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఎవరు కూడా కాంటాక్ట్స్ లో లేరు. మళ్ళీ డెలివరీ బాయ్ని అడుగుతానేమో లేవు, ఏం చేయాలి చెప్పు అని చెప్తున్నాడు. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? కట్టెలు కొందామంటే కట్టెలు లేవు, ఇంట్లోనేమో గొడవలు అవుతున్నాయి. మీరు ఎట్లా చేసి మమ్మల్ని గ్యాస్ వచ్చేటట్టు చేయండి సార్. ఆఫీస్కి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. మా డెలివరీ బాయ్కి ఫోన్ చేస్తేనేమో లేదు, స్టాక్ లేదు అనేసి అంటున్నాడు. మరి స్టాక్ ఇక్కడ వెళ్తుంది. బ్లాక్ నడుస్తుందని మా డౌట్ సార్. మాది ప్రతి లేదు. 45 డేస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు వస్తుందని కూడా చెప్పట్లేదు. మరి ఇప్పుడేమో ఎవరికో చెప్పి వెళ్ళిరంట 3 గంటలకు సిలిండర్ వస్తుంది, అప్పుడు రమ్మని చెప్పారంట. ఇక్కడ ఎవరు లేరు చెప్పడానికి. రోజు ఇవ్వాలంటే రేపంటారు ఆఫీస్ పంట వచ్చే పని అయితే పనికి 3 దినాలు కూర్చొని ఆటకు వస్తుంది. ఇక్కడికి వచ్చి ఇప్పుడు 9కి వచ్చినా ఇంకా గత లేదు. ఎవరు లేరు, సార్ లేరు, ఎవరు లేరు. అంతా తాళం వేసి పెట్టి పోయారు. మరి మేము ఎట్లా చేయాలి సార్? ఇప్పుడు ఎందుకు చేసిరు? వాటి గుదాలు వాటి చేసిరు. మాకు సాదా కూడా అయింది. ఇప్పుడు ఏం చేస్తాం? ఎట్లా వాట కట్టెలు తెచ్చుకుంటాం. కట్టెలు కానీ సాదా కూడా అయింది. ఇప్పుడు ఏముండయి, ఏడు దొరుకుతుంది. ఎట్లా చేయాలి? మేము 9కి వచ్చిన సార్. నేను 9కి వచ్చి నిలబడ్డాము. ముచ్చారపల్లి మాది. 9 సార్ తినే ఉండవు. 9 సార్ తినే కూడా ఏది కాదు. ఇంకా ఇలా 12 అయిపోతున్నాయి. ఏది ఇంకా ఎవరు లేరు ఇక్కడ. వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. సార్, ప్రస్తుతం మనం ఈ కల్వకుర్తి గ్యాస్ ఆఫీస్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చాలా మంది గ్రామాలకు వెళ్ళి కూడా దాదాపు సుమారు 8 గంటల నుంచి కూడా దాదాపు 11 గంటలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా గ్యాస్ ఆఫీసు ఓపెన్ చేయక 45 రోజుల నుంచి వాళ్ళు సిలిండర్ బుక్ చేసుకొని వాళ్ళకు మెసేజ్ వచ్చిన తరుణంలో కూడా ఒక్కరు కూడా ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్ళు రెస్పాండ్ కాకపోవడంతో వాళ్ళు గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు చాలా అవస్థలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ ఎండల తీవ్రత ఎక్కువ ఉండడంతో వాళ్ళకు ఇక్కడ దాదాపు పడిగార్పులు కాల్స్తున్నారు. ఇక్కడ మనం ప్రస్తుతం గ్యాస్ గోడౌన్ దగ్గర ఉన్నాం. ఎక్కడైతే ఇప్పటివరకు అయితే ఆఫీస్ ఓపెన్ చేయలేదు. వాళ్ళు ఎవరు కూడా వాళ్ళకు రెస్పాండ్ అవ్వలేకపోతా ఉన్నారు. సో ఏదైతే గ్యాస్ సంక్షోభం వల్ల ఇప్పటివరకు ఇబ్బందులు పడుతున్న సమయంలోని 45 రోజుల ముందు గ్యాస్ బుక్ చేసిన తరుణంలోని ఆ 45 రోజుల తర్వాత వాళ్ళకు గ్యాస్ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి డిఎస్సి నెంబర్ వస్తున్న ప్రకారంగానే వాళ్ళు సిలిండర్ డెలివరీ ఇవ్వాల్సిన పని ఉంటుంది. అయినా కూడా వీళ్ళు ఇక్కడ ఉన్న ఏదైతే గ్యాస్ బుక్ చేసుకున్న సంబంధించిన ఈ అధికారులు, ఏదైతే ఇండియన్ గ్యాస్ అధికారులు కూడా ఎవరు కూడా కస్టమర్స్ కి రెస్పాండ్ కాక వాళ్ళు అవస్థలు పడుతున్నారు. ఇక్కడ చాలా పెద్ద మనుషులను చూస్తున్నాం, ముసలి వాళ్ళని చూస్తున్నాం. ఈ ఎండలకు వాళ్ళకు ఏమన్నా కళ్ళు తిరిగి కింద పడి ఏమన్నా అవుతే ఎవరు వీళ్ళకు రెస్పాన్సిబిలిటీ? ఇప్పటి వరకు గ్యాస్ బుక్ చేసుకుని దాదాపు ఒకరైతే 1 వారం రోజుల నుంచి కూడా రోజు ఆఫీస్కి వస్తున్న తరుణంలో కూడా వాళ్ళకి ఎట్టుకేళ్లకు సిలిండర్ హ్యాండ్ ఓవర్ చేయలేకపోతా ఉన్నారు. ఎందుకు ఇక్కడ లోపం జరుగుతుంది? లేదంటే ఇక్కడ గ్యాస్ నిజంగానే గోడౌన్ లో స్టాక్ లేదంటే నో స్టాక్ అని బోర్డు పెట్టాలి. అది కూడా పెట్టక వాళ్ళు సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోలేక మామూలుగా కస్టమర్స్ ఇబ్బందులు పాలు చేస్తా ఉన్నారు. దాదాపు వీళ్ళు ఇప్పటికీ 45 రోజుల ముందే బుక్ చేసుకున్న తరుణంలో కూడా సగటు అంటే మధ్య తరగతి కుటుంబాలు కేవలం గ్యాస్ లేక ఇబ్బందులు పాలవుతున్న తరుణంలోన వీళ్ళు ఏమంటున్నారు అంటే ఇక్కడ కస్టమర్స్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఇది బ్లాక్ దంతా జరుగుతుంటే బ్లాక్ లో వీళ్ళు సిలిండర్ సేల్ చేసుకుంటా ఉన్నారు. కస్టమర్స్ కి సకాలంలో సిలిండర్ ఇవ్వలేక మేము ఇబ్బందుల పాలవుతున్నాం. అయినా కూడా పలుసార్లు వీళ్ళకి అధికారులకు మేము ఈ విషయాలు ముందుకు తీసుకెళ్ళినా కూడా వాళ్ళు ఎలాంటి భరోసా ఇవ్వలేకపోతా ఉన్నారు. అంటే ఓ రకంగా చెప్పాలంటే బ్లాక్ నడుస్తుందని వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు ప్రజలు. నిజంగా బ్లాక్ నడిస్తే వీళ్ళ కస్టమర్స్ కి నిజంగా ఎవరైతే జెన్యున్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అలాంటి తరుణంలోనే నిజంగా గ్యాస్ ఏదైతే కొరత ఉంటే దీనికి అవుట్ ఆఫ్ స్టాక్ అని బోర్డు పెట్టాలి. ఆ తరుణంలో వాళ్ళు ఏదైనా వెసులుబాటు చూసుకొని ఏదైతే కట్టెల మీద సహాయం చేసుకొని కట్టెల పొయ్యి మీద వండుకునే అవకాశం ఉంటుంది. అది కాక ఆఫీస్ దగ్గర రాండి అని వాళ్ళని నిల్చోబెట్టి దాదాపు ఇక్కడ మధ్యాహ్నం 11 నుంచి 12 అవుతున్న సమయంలోనూ కూడా వాళ్ళు 8:30కే వచ్చి ఇక్కడ పడిగాల్పులు కాస్తున్నారు. ఈ ఎండాకాలము గ్యాస్ సంక్షోభం వల్ల వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, బాధలు, కష్టాలు ఇకనైనా తీరుతాయా? లేతే ముందు రాబోయే రోజులు కూడా ఇట్లాగే ఉంటుందా? సగటు సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన సిలిండర్లకు నిజంగా కష్టాలు దప్పట్లేదు. ఈ గ్యాస్ కష్టాలు ఎన్ని రోజులు ఉంటాయి, ఎలా ఉంటవి, ఏంటనేది కూడా ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు
ఎక్కడ కూడా సిలిండర్ల కొరత లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడికి వస్తే ఆఫీసులలో ఇంతవరకు కూడా వీళ్ళు తలుపులే తీయలేకపోతా ఉన్నారు. సో ఆఫీస్ దగ్గరకు వచ్చి పడిగార్పులు కారుస్తున్న వారికి మంచినీళ్ళు లేక ఇబ్బందుల పాలవుతున్నారు. వాళ్ళకి ఏదైనా భరోసా కల్పించే ప్రయత్నం చేస్తారని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మొత్తానికి కల్వకుర్తి గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి చూస్తూనే ఉన్నాను. మీటింగ్ న్యూస్ నేమ్ ప్రసాద్.